ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 4వ టీ20లో ఇంగ్లాండ్పై టీమిండియా 15 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 19.4 ఓవర్లలో 166 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 15 పరుగుల తేడాతో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను కైవసం చేసుకుంది టీమిండియా జట్టు. అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం టీమిండియాలో సీనియర్ల కంటే జూనియర్లే చాలా అద్భుతంగా రాణిస్తున్నారని అన్నాడు. అటు బ్యాటింగ్లోనూ అటు బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారని టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా నిన్న జరిగిన మ్యాచ్లో శివం దుబే, హార్దిక్ పాండ్యా చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేసి టీమిండియాకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే బౌలింగ్లో చూసుకున్నట్లయితే వరుణ్ చక్రవర్తి, రవి బిష్నోయ్ చాలా అద్భుతమైన బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేసి టీమిండియాకు విజయాన్ని అందించారని వారిపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. అనంతరం ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం అన్నాడు.